ఉన్న పెద్దలందరికీ సభమున్న బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాలు. సామాజిక న్యాయం ఏంటి? సామాజిక న్యాయం అంటే ఎప్పటి నుంచి వస్తుంది సామాజిక న్యాయం? భారతదేశ రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, ప్రాథమిక హక్కు. ఈ దేశంలో ఉన్న అన్ని వనరులు ఈ దేశంలో ఉన్న పౌరులకు సమానంగా దక్కాలన్నదే ఈ దేశ రాజ్యాంగం చెప్తున్నది. మరి స్వాతంత్రం నుంచి 80 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా 80 కోట్లకు పైగా ఉన్న బీసీలకు ఈ దేశంలో ఉన్న వనరులపైన వాటా లేదు, ఉద్యోగాలలో వాటా లేదు, నిర్ణయాలు తీసుకునే రాజ్యాధికారంలో వాటా లేదు. మరి ఎట్లా జరుగుతుంది లోపం? 80 కోట్లకు పైగా ఉన్న బీసీలను మన చేతిలో ఉన్న అతి పెద్ద ఆయుధమైన ఓటుని ఆధిపత్య కులాలకు ఇచ్చి మాకు న్యాయం చేయండి, మాకు సంక్షేమ పథకాలు పెట్టండి, మాకు ఇది చేయండి అది చేయండి అని అడిగితే చేసే పరిస్థితులు లేవు. 80 సంవత్సరాల దోపిడీ పాలనలో మనమంతా బీసీలు బానిసంగా ఉండిపోయినాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? తెలంగాణకు ఉద్యమాలు కొత్త కాదు, ఆల్రెడీ కొట్లాడి తెలుసుకున్న తెలంగాణ మన ముందుంది. తెలంగాణ సాధనలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణలో జరుగుతున్న తెలంగాణ ప్రజలు జరుగుతున్న లెక్కలను తీసి ఆ లెక్కలన్నింటినీ ప్రజలందరికీ అర్థమయ్యే చెప్పారు. మనం మనకు దక్కట్లేదు, నిధులు దక్కట్లేదు, నియామకాలు దక్కట్లేదు అన్న విషయాన్ని స్పష్టంగా లెక్కల రూపంలో మనందరికీ అర్థమయ్యేటట్టు చెప్తే ఆ చెప్పిన విషయాన్ని ప్రతి పల్లెకుండా అర్థం చేసుకొని జై తెలంగాణ అన్నాడు. ఈరోజు మనం కళలు వల్ల తెలంగాణను సాధించుకున్నాం. మరి మన ముందున్న బీసీ ఉద్యమాన్ని, మనకు రావాల్సిన ఉద్యమాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? దానికోసం కూడా ఏం నష్టపోతున్నాం, ఏం నష్టమవుతుంది, మనకు ఏం కోల్పోతున్నాం అన్న విషయాన్ని మాజీ ఐఏఎస్ చిరంజీవి సార్ ఒక పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న వనరులను ఆధిపత్య కులాలు వివిధ పారిశ్రామిక రంగాల రూపంలో, రాజకీయ రూపంలో, విద్యా ఉద్యోగ రంగాలను ఎట్లా మోసం చేస్తున్నారు, ఎట్లా తీసుకెళ్తున్న విషయాన్ని స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు. మరి ఏం నష్టపోతున్న విషయాన్ని బీసీ బిడ్డ తెలుసుకుంటేనే ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, మనకు రావాల్సిన న్యాయపరమైన ఆ వాటా మనం సాధించుకోవడానికి ముందుకుంటామని చెప్పేసి మనకి వేదిక ద్వారా తెలియజేస్తూ, నల్గొండ జిల్లాలో 14 ప్రభుత్వ ఎమ్మెల్యే ఎంపీ పదవులు ఉంటే ఒక్కరు మాత్రమే బీసీ ఉన్నారు. మరి 56-60% పైగా ఉన్న మనకు లెక్క ప్రకారం 8 సీట్లు ఉండాలి. ఎందుకు ఇద్దరే ఉన్నారు? ఎందుకు తక్కువ అవుతున్నాయి? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఉన్న రెడ్ల రాజ్యంలోనే, రెడ్ల చేతుల్లోనే అధికారం ఉంటుంది. మరి వాళ్ళ దగ్గర నుంచి మన చేతిలో ఉన్న ఓటు వాళ్ళకి వేసి మనకు రాజ్యాధికారం కావాలంటే రాదు. కాబట్టి మనం ఏం నష్టపోతున్నాం? ప్రతి బీసీ బిడ్డ భావజాల వ్యాప్తి ద్వారా తెలుసుకోవడం ద్వారా ముందుండాలని చెప్పేసి మన ఓటును మనం వేసుకోవడం ద్వారా మాత్రమే ఆధిపత్య కులాల్లో బందీ అయిన రాజ్యాధికారాన్ని మన చేతిలోకి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై బీసీ, జై బీసీ.